హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రిచ్గా ఉండే ఫిష్ ఫ్రై ఈరోజు నేను మీకు చూపెడుతున్నాను. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా లోపలి వరకు మసాలాలు వెళ్ళి జ్యూసీగా ఉండే ఫిష్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై కదా, మరి దాని మసాలాలు ఏంటి, అది ఎలా కలుపుకోవాలో, అది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి అలాగే నా వీడియోకి కామెంట్ చేసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను ట్రిక్ మసాలా వాళ్ళ నుంచి తెప్పించిన ఆన్లైన్లో ట్రిక్ మసాలాస్ తెప్పించానండి. ఇందులోంచి నేను ఫస్ట్ ఇక్కడ ఫిష్ అయితే ఒక 1/2 kg తీసి పెట్టుకున్నానండి. ఇవి బాగా 2-3 సార్లు బాగా స్మెల్ పోయేంత వరకు ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకొని 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కారం అని. ఇప్పుడు ట్రిక్ మసాలా వాళ్ళది ఫిష్ ఫ్రై మసాలా కూడా 1 స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివంటి గరం మసాలా ఇవేమీ అవసరం లేకుండా ఈజీగా మనకు కిచెన్లో లేడీస్కి చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. ఎలాంటి పని అనేది ఎక్కువ లేకుండా ఈ ట్రిక్ మసాలా మనకు ఈజీగా మ్యాజిక్ లాగా మనకి చాలా పని చేస్తుంది. ఇప్పుడు ఉండలు అనేది లేకుండా పిండి అనేది బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొనేసి కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొనేసి ఇప్పుడు ఫిష్ పీసెస్ అనేది మనము ఇందులోకి వేసుకుంటున్నాము. ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసుకొని బాగా లోపలి వరకు మసాలాలు బాగా పట్టేలాగా మొత్తం ఫిష్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా ఫిష్ పీసెస్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 20 minutes వరకు మూత అనేది పెట్టేసి ఒక 20 minutes మ్యారినేషన్ చేసుకుంటే ముక్క అనేది మనం తింటున్నప్పుడు జ్యూసీగా సాఫ్ట్గా అనేది బాగా ఉంటుంది. ఆ తర్వాత 20 minutes తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొనేసి అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇది ఆప్షనల్, వేసుకుంటే లేదు మీ ఇష్టం అండి, ఆప్షన్ కాబట్టి నేనైతే వేస్తున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాక ఇలా ఒక్కసారి బాగా కలిపేసి ఇక్కడ నేను ఆయిల్ అయితే వేడిగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్క అనేది ఆయిల్లో మనం వేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నేను ఫిష్ తిననండి, ఇంట్లో వారి కోసమని పిల్లల కోసమని చేస్తున్నాను. ఫిష్ తినే వాళ్ళకైతే ఇలా బాగా చేసుకోండి. నేను తినను కాబట్టి నేను చేయడం వరకే అండి, అందుకు నేను ఇలా చేస్తున్నాను స్పూన్తో. మరి ఎందుకంటే వీడియోలో చూసే వాళ్ళకి డౌట్ అనేది వస్తుంటుంది కదా, ఎందుకు చెయ్యి ఉండగానే స్పూన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది వస్తుంది. అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఒకవైపు బాగా ఫిష్ ముక్క అనేది బాగా వేగాక ఇలా రెండో వైపు కూడా తిరిగి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక చూడండి మంచి కలర్లోకి వచ్చిందండి ఫిష్ అనేది, బాగా రెండు వైపులో కూడా కాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందామండి. ఆయిల్లోంచి తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం. అలాగే నా దగ్గర ఉన్న ఇంకా ఫిష్ పీసెస్ ఉన్నాయండి, అవి కూడా ఒక్కొక్కటిగా నేను అన్నీ కూడా ఇలా తీసి మళ్ళీ కూడా సెకండ్ రౌండ్గా నేను
ఇలా వేసుకుంటున్నాను. ఆయిల్లో వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఒక సైడ్ బాగా వేగాక ఫ్రై అయ్యాక ఇప్పుడు రెండో వైపు కూడా తిరిగేసి ఇట్లా బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి ఫిష్ అనేది తింటున్నప్పుడు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై అయితే. చాలా ఈజీగా చేసాం కదా, ఎక్కువ అనేది మసాలాలు ఏమీ అనేది లేకుండా ఒక చిన్న ట్విక్ మసాలా మాత్రమే యూజ్ చేస్తూ మనం చేసిన ఫిష్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఇలా చేసి సింపుల్గా ఎలా ఉందనేది నా ఛానల్లో కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై